హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ మధ్య అసలు వీడియోస్ పెట్టట్లేదు. ఇదైతే నార్మల్ ఫ్రాక్, అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ అయితే కాదు, నార్మల్ ఫ్రాక్. వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా క్లియర్గా నీట్గా అర్థమవుతుంది. ఎంత చేతగాని వాళ్ళకైనా చాలా బాగా అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది. ఓన్లీ మీ ఇంట్లో వరకే అయినా 4 మీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది పెద్ద పాపకే, చిన్న పాప అయితే కాదు. 19 సంవత్సరాల పాప. ఫస్ట్ అయితే 4 మడతల హోల్ చేసేసి నేను హ్యాండ్స్కి అయితే క్లాత్ తీస్తున్నాను. చూడండి, 10 ఇంచులు పెట్టాను. హ్యాండ్ పొడవు వచ్చేసి డౌన్ వచ్చేసి 3 ఇంచులు డౌన్ చేశాను. బుట్ట హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. ఇంక శారీ చూపించాను కదా, ప్లెయిన్ శారీ, కింద వచ్చేసి బార్డర్ ఉంది. మనం ముందు హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత పైన పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తరుగు తీసేయండి. తరుగు తీసి అక్కడ ఒక గుర్తు పెట్టేసుకోండి. మళ్ళీ మనకి ఎంత దూరం కుచ్చు పెట్టాలి, ఎంత దూరం కింద పట్టీ వేయాలని చెప్పేసి నేనైతే 4 ఇంచులకి పట్టీ వేయడానికి ఒక మార్క్ వేసేసుకుంటున్నాను. అలా గీసుకుంటే మనం అంత దూరం కుచ్చు పెట్టుకోవచ్చు. మళ్ళీ కింద వచ్చేసి పట్టీ వేయవచ్చు. అంటే కింద శారీకి బార్డర్ ఉంది కదా, మనకి గుర్తులు పడడానికి అలా ఒక సైడ్ గీసేసి 2 పక్కల అద్దామంటే అలా అంటుకొనేస్తుంది 2 వైపులా. హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాను. చూడండి నేను ఎలా హోల్ చేశాను. మనం ఇలా హోల్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే లైనింగ్ నీట్గా చాలా బాగా సరిపోతుంది. చూడండి, ఇది 4 మడతలో హోల్ చేసేయండి. ఇలాగా చేసిన తర్వాత 2 పిన్నులు పెట్టేసేయండి కదలకుండా. పెట్టి ఇంకా మనకి ఆది ఫ్రాక్ ఉంది కదా, ఫ్రాక్ పైన షోల్డర్ దగ్గర నుంచి నడుం పట్టి వరకు ఎన్ని ఇంచులు పొడవు ఉందో కొలుసుకోండి. మినిమం అంత పాపలకు వచ్చేసి 15.5 ఇంచులు ఉంటుంది. ఈ పాపకైతే 15 ఇంచులు, కొంచెం హైట్ తక్కువ ఉంది, 15 ఇంచులు పెట్టాను. షోల్డరు మెడ నెక్ వచ్చేసి 5 ఇంచులు పెట్టాను. సంక డౌన్ 6 ఇంచులు పెట్టాను. తర్వాత వచ్చేసి నడుం పట్టి ఎంత ఉందో కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత మనం ఒక సైడ్ తీసాం కదా, అది డబల్ హోల్ చేసేసి 2 ఇంచులు ఖర్చు పెట్టేసి ఒక మార్క్ వేసేసుకోండి. మళ్ళీ పైన కూడా అలాగే చూసుకొని ఎంత ఉందో డబల్ హోల్ చేసి ఖర్చులతోటి 2 ఇంచులు ఖర్చు పెట్టేసి గుర్తులు పెట్టేసుకొని సంక రౌండ్ తిప్పేసి చూడండి, సంక రౌండ్ తీసేసాను. ముందు ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ ఎలా కావాలో చూసుకొని మళ్ళీ కట్ చేసుకోండి. నెక్ కూడా ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. నాకు ముందే వాళ్ళు చెప్పారు కాబట్టి పెద్ద డిజైన్ ఏమి వద్దన్నారు. ఫ్రంట్ స్టార్ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ 7 ఇంచులు డౌన్ చేశాను కింద నెక్. తర్వాత అది రౌండ్ చేసేసి కట్ చేసేసుకోండి. ఇది బ్యాక్ నెక్. పెద్ద పాపలు కాబట్టి 7 ఇంచులు ఉండాలి. మధ్యలో వెనక టక్స్ కోసం ఒక మార్క్ వేసేసుకోండి, మీకు గుర్తుగా ఉండడానికి. నాకైతే అవసరం లేదు, మీకు చూపించడం కోసం అయితే నేను వేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 5.5 ఇంచులు డౌన్ చేశాను. కొంచెం పైకి ఉండాలి. స్టార్ నెక్ గీసాను. స్టార్ నెక్ గీసిన తర్వాత పైన అయితే 2 ఇంచులు సరిపోతుంది. కింద 2 బావు పెట్టాను. 2.5 అయినా పర్లేదు, స్టార్ నెక్ కాబట్టి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కదా, బాడీకి ఫ్రంట్ పార్ట్ తరుగు తీసుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏంటంటే సైడ్ గీసుకోవాలి. టక్స్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది కటింగు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్నాము అంటే, అలా కాకుండా బ్యాక్ పార్ట్కి వేసినట్టు వేస్తే బాగుండదు. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయాయి. ఈ మిగిలిన క్లాత్ మొత్తం ఇప్పుడు ఇంకా కింద పట్టుకు వేసేస్తాను నేను ఇంకొంచెను. ఇదేంటంటే కుచ్చులు పెట్టకుండా మొత్తం మన పైన ఒరిజినల్ లోపల లైనింగ్ అన్నీ కుచ్చు పెట్టామంటే మరీ ఎత్తుకొని ఉంటుందని చెప్పేసి నేను లోపల లైనింగ్ ఏంటంటే అంబ్రెల్లా కటింగ్ కట్ చేశాను అనమాట. మనకి నడుం సైజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని డబుల్ హోల్ చేసి ఇక్కడ 4 మడతలు హోల్ చేసి ఉన్నాం కదా, అక్కడ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా అంతే ఖర్చులతోటి పెట్టేసుకోండి. చూడండి, నాకు ఇది వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. 2 చుట్టూ రౌండ్ రావాలి.
అక్కడ ఒక పిన్ను పెట్టేసుకోండి కదలకుండా. హోల్ అక్కడ ఓపెన్ చేసేయండి. అక్కడ పిన్ను పెట్టుకున్న తర్వాత పొడవు ఎంత ఉందో చూసుకోండి. డ్రెస్ లైనింగ్ పొడవు ఉంటుంది కదా, లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఉన్నంత వరకు అయినా పెట్టేసుకోవచ్చు. నాకైతే 38 ఇంచులు వచ్చింది. 38 ఇంచులు డ్రెస్ పొడవు ఉందన్నమాట. దానికి తక్కువ ఒక 2 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది. చుట్టూ రౌండ్ అలా గీసేసుకొని నేను ఊరికి అలా గుర్తులు పెట్టేసుకొని కట్ చేసేసాను. మీకు కూడా అలా వస్తుంది అనుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే గీసుకోవచ్చు. మనకు ఒక సైడు అతుకులు పడతాయి అన్నమాట. ఆ అతుకులకి మిగిలిన క్లాత్ కట్ చేయండి. చూడండి అలాగా. లైనింగ్ మొత్తం కటింగ్ చేసేసాను, అయిపోయింది. లైనింగ్ మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు ఒరిజినల్ శారీ ఇదిగోండి. ప్లెయిన్ శారీ కింద బోర్డర్ ఇచ్చారు. మనకి ముందు కడిజరుగులో ప్లెయిన్ ఇచ్చాడు కదా, అక్కడ ముందు ఫ్రంట్ బ్యాక్ తీసేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కడ బోర్డర్ మిస్ అవ్వకుండా అన్నిటికీ అంతలక్క సరిపోతుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్కి మనకి కడిజరుగులో ప్లెయిన్ ఇచ్చాడు కదా, అక్కడ తీసేసుకోండి. మనకు ఒక క్లాత్ పెడితే సరిపోతుంది. ఇంకా అది ఎలా ఉందో అలాగా కొంచెం ఖర్చులు ఉంచుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఫ్రీగా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఖర్చు ఎక్కువగా ఉంచుకుంటే. ఒరిజినల్ మనం ఇప్పుడు అక్కడ తీసాం కదా, అదే సరిపోతుంది. ఎందుకంటే మనం కింద బార్డర్ వేస్తాం కాబట్టి హ్యాండ్స్కి అదే సరిపోతుంది. ఇప్పుడు ఇంక మిగిలిన క్లాత్ మొత్తం కింద పైన పట్టీ ఉంటుంది కదా, పై పార్ట్ అది మొత్తం అది కట్ జరుగులో ఉన్నది మొత్తం కట్ చేసేసాను. ఎందుకంటే అది వేస్ట్ అయిపోతుంది. అది ఉంచామనుకోండి మనకి ఇప్పుడు హ్యాండ్స్కి పనికొచ్చుద్ది అనమాట, బోర్డర్ పెట్టడానికి. ఒక శారీ ఉన్నది మొత్తం మడత వేసేసేయండి, హోల్ చేసేసేయండి. చూడండి అది శారీ మొత్తం కరెక్ట్గా నీట్గా వచ్చేలాగా హోల్ చేసిన తర్వాత ఫ్రాక్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. 38 ఇంచులు నాకు ఫ్రాక్ పొడవు వచ్చింది. 38.5 ఖర్చులతోటి పెట్టేస్తున్నాను నేను. అక్కడ వరకు కట్ చేసేసుకోండి. అంతే, ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టిచ్చింగ్ ఉంటుందన్నమాట. కటింగ్ అండ్ టిచ్చింగ్. ఫస్ట్ వచ్చేసి మనకి లైనింగ్ అతుకులు పడ్డాయి కదా, అవి జాయిన్ చేసేసుకోవాలి. ముందు లైనింగ్ కొంచెం అతుకులు పడతాయి దేనికైనా, అవి జాయిన్ చేసేసుకోండి ముందు. అవి జాయిన్ చేసిన తర్వాత ఆ రెండు కూడా జాయిన్ చేసేయండి. బ్యాక్ ఫ్రంట్ 2 ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా 2 జాయిన్ చేసేస్తే మనం ఫ్రీగా డ్రెస్ కుట్టేసేయచ్చు. అలా కుట్టిన తర్వాత జాయిన్ చేసి 2 జాయింట్లు కుట్టేసిన తర్వాత ఇప్పుడు కింద వైపు 2 మడతలు హోల్ చేసి బోర్కు కుట్టేసేసుకోండి. బిర్రు కుట్టైనా పర్లేదు, కొంచెం నార్మల్ కుట్టైనా పర్లేదు. అంత బిర్రు అయ్యే అవసరం లేదు, అంత లూజు కుట్టు వేయవద్దు. కొంచెం రౌండ్గా వస్తుంది, మెలికలుగా పర్లేదు, బాగుంటుంది. అలా లైనింగ్ మొత్తం కట్ కుట్టేసుకున్న తర్వాత కింద సైడ్ 2 మడతలు హోల్ చేసి, ఏమనుకోకండి కొంచెం జలుబు చేసేసరికి దగ్గు వస్తుంది. తిరుపతి సేవకి వెళ్ళాం కదా, అక్కడ వాటర్ సరిగా పడలేదు, అందుకే కొంచెం దగ్గు వస్తుంది జలుబు చేసి. లైనింగ్ అంతా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ఉంది కదా,
మధ్యలోకి ఒక టాకా పెట్టేసుకోండి. ఎందుకంటే కుచ్చులు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఉండడం కోసం మధ్యలోకి ఒక టాకా పెట్టేసుకోండి. లైనింగ్ కూడా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ వరకు సగం, అక్కడ నుంచి సగం మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది. ఇది కుచ్చుళ్ళ ఫ్రాక్. అన్నీ కూడా కరెక్ట్గా ఒకే సైజులో ఒకే లెవెల్లో కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకోవాలి. లేదంటే కొంచెం ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఎత్తులు తగ్గులుగా అలా ఉంటుంది, బాగోదు. అన్నీ ఒకే లెవెల్లో నీట్గా అయితే కుచ్చు పెట్టేసేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలి అన్న డిజైన్స్, లేడీస్ వరకు మీకు ఎలాంటివి కావాలి అన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతిదీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నాకు అసలు కుదరట్లేదు వీడియోస్ తీయడానికి. నాకు ఎప్పుడు ఫుల్ వర్క్ ఉంటుంది, అందుకే అసలు కుదరట్లేదు. నాకు నేనే వీడియోస్ తీసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మన దగ్గరికి హెవీగా పెట్టించుకోవడానికి పెద్దగా మంది పల్లెటూరు కాబట్టి పెద్దగా హెవీ వర్కర్స్ వాడరు. కొంతమంది కుట్టించుకుంటారు, కొంతమంది కుట్టించుకోరు. మొత్తం ఒకే సైజులో ఒకే లెవెల్లో కుచ్చు పెట్టేసుకున్నాం. మొత్తం అయిపోయింది, కరెక్ట్గా వచ్చేసింది, సరిపోయింది. కింద పార్ట్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు పై పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్. రౌండ్ నెక్ తీసాను కదా, చుట్టూ జాయింట్ చేసేసుకోండి. నీట్గా కదలకుండా పెట్టేసుకొని ఎక్కడ లూజులు రాకుండా చుట్టూ జాయింట్ చేసేసుకోండి. మొత్తం చుట్టూ చెయ్యి అయితే తీయకండి, లూజులు ఎక్కడైనా ఉన్నా సర్దుకుంటూ కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత చుట్టూ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఎక్కడ నెక్కుల దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్కు కట్ అయిందంటే పాడైపోతుంది. మనం ముందే ఒక గుర్తు పెట్టేసుకున్నాం కదా, వెనక టాకాలకి గుర్తులు పెట్టున్నాం కదా, టాకాలు 2 వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు గోటేస్తాను. బ్యాక్ పార్ట్కి శారీలో గోల్డ్ మాత్రమే ఉంది కదా, 1 ఇంచి క్లాత్ తీసుకున్నాను. గోల్డ్ చివర హోల్ చేసి కుట్టేసేసాను. కొంచెం పాదం మందం హెచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకొని గోటేసేసుకోండి. చూడండి, పాదం మందం ఖర్చుతోటి నీట్గా లాగకండి. పై క్లాత్ లాగకండి, కింద క్లాత్ లాగకూడదు. 2 లాగకుండా నీట్గా కరెక్ట్గా పెట్టి ఒక పాదం మందంతో కుట్టేసిన తర్వాత అక్కడక్కడ టకాలు పెట్టేసేయండి. ఎందుకంటే నీట్గా రౌండ్ తిరుగుతుంది. అలా పెట్టాము అంటే రౌండ్స్ దగ్గర కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చిన్నగా ఒకే లెవెల్లో నీట్గా లాగకుండా ఒకే లెవెల్లో కుట్టేసేసుకోండి. లోపల థ్రెడ్ కూడా పెట్టచ్చు, పెట్టకపోయినా సేమ్ పెట్టినట్టే నేనైతే కుట్టేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు థ్రెడ్ పెట్టేసుకోవచ్చు.
ఇప్పుడు ఇంకా బోర్క్ అలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఒకే లెవెల్లో క్లాత్ పెట్టేసి నెక్స్ట్ ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు, లేదు అంటే చేతి పని చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకో కుట్టేస్తున్నాను. రౌండ్ తిరగడం కోసం అక్కడక్కడ కొంచెం ఫ్రీగా ఉండేలా టాకాలు పెట్టాను. అలా పెట్టాము అంటే నీట్గా తిరిగిద్ది అనమాట, రౌండ్ లూజ్ వచ్చిద్ది అనమాట అలా పెట్టామంటే. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా తిరిగిందో. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్లో మధ్యలో చిన్న చిన్న బాల్స్ పెడుతున్నాను అనమాట. అవి మనమే ప్రిపేర్ చేసుకుంటాము. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరకవు కదా, అందుకని చెప్పేసి ఈలోపు నేను హ్యాండ్స్ కుట్టేస్తాను. అవి చుడుతున్నారు పక్కన, చూపిస్తాను మీకు ఎలా చుట్టాలో కూడా. ఇంకా మనకి ఇందాక మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసిన కాడ క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ ఇప్పుడు మనకి హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ పెట్టడానికి సెట్ అయిపోతుంది. సాఫ్ట్ బుట్ట అనమాట. మరీ ఎత్తుకొని వద్దు, మరీ కనిపించకుండా వద్దు, నార్మల్గా ఉండాలని చెప్పేశారు. మనం ఇందాక గీత గీసాం కదా, ఆ గీత మీద కరెక్ట్గా మనం కూర్చోబెట్టామనుకోండి సరిపోతుంది. చూడండి మనకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు కూర్చోబెట్టేసుకొని పై పార్ట్లో కూడా సేమ్ మనం ఎటువైపు అయితే కుచ్చు మలిపామో మళ్ళీ కూడా అటువైపే మలపాలి. ఎందుకంటే సాఫ్ట్ బుట్ట. లేదు అని ఇంకో సైడ్కి తిప్పాము అంటే మరీ హెవీగా బుట్ట వచ్చింది. చూడండి మనం ఎటైతే కుచ్చు ఫస్ట్ పెట్టామో నెక్స్ట్ కూడా అటే పెట్టాలి. అప్పుడు అది సాఫ్ట్ బుట్ లాగా వస్తుంది నీట్గా. ఇప్పుడు ఆ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేయాలి. బాల్ చుట్టడం రాదన్నారు, అందుకని చుట్టి చూపిస్తున్నాను. మనకి గోల్డ్ క్లాత్లో క్లాత్ పెట్టేసి నీట్గా సన్నగా అన్నీ ఒకే సైజులో వచ్చేలా చుట్టేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా బుట్ట పెట్టేశాను, నీట్గా వచ్చేసింది సాఫ్ట్ బుట్ట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దానికి కూడా సేమ్ ఫ్రంట్కి ఒకేలాగా, మరీ సంక దగ్గర నుంచి పెట్టకూడదు, ఒక మధ్యలో నుంచి పెట్టాలి. కొంచెం గ్యాప్, ఒక 2 ఇంచులు గ్యాప్ వదిలి పెట్టామంటే నీట్గా వస్తుంది బుట్ట. మరీ ఫస్ట్ నుంచి పెట్టామంటే కొంచెం కింద సైడ్ అంతా వచ్చింది అనమాట, హ్యాండ్ కింద సైడ్ అంతా అక్కడ బాగుండదు. ఇందాకదైతే మనం ఎలా కుట్టామో సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అలాగే అన్నమాట. కుట్టేసిన తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. మనకి ఇప్పుడు బోర్డరు ఇందాక పై పార్ట్లో మనకి బయట పళ్ళు సైడ్ పై పార్టు పళ్ళు దగ్గర వచ్చిన ఉంది కదా బోర్డరు, ఇంకా అదే మనకి ఇప్పుడు కుట్టడానికి ఉంది. కట్ జరుగులో ఇవ్వలేదు, అది మనం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి తీసాము. మనకి మిగిలిందల్లా ఇప్పుడు కట్ జరుగులో ఉన్న పళ్ళులో ఉన్న బోర్డరు, పై పార్ట్లో ఉన్న బార్డర్, అవి రెండు కొంచెం చిన్న సైజు వచ్చాయి. అందుకని చెప్పేసి రెండుని ముక్కల్ని కలిపేశాను. నేను కలిపి కుట్టేశాను. కొంచెం బార్డర్ పెద్దదిగా వచ్చింది కదా, చూడండి ఎలా ఉందో.
ఇప్పుడు మనకు అది హ్యాండ్ మీద పెట్టేసి కుట్టేసేయండి. మనకి బార్డర్ నీట్గా ఉంది కాబట్టి ఎటు మడతలు పెట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మనం పెట్టిన కుచ్చు మీద ఈ బార్డర్ని పెట్టేసి కుట్టేస్తే గట్టి కుట్టు కరెక్ట్గా సరిపోతుంది. అంటే బిర్రు కుట్టు అంటే కొంతమందికి అర్థం కావదు కాబోలు, బిర్రు కుట్టు అనమాట. ఇప్పుడు కింద సైడ్ కూడా ఎక్కడ ఖర్చు కనిపించకుండా చూడండి. బ్యాక్ పార్ట్ తిప్పేసి మనకి పైన బార్డర్ కనిపిస్తుంది కదా, ఆ బార్డర్ మీద చివరి కుట్టుబడేలా కుట్టేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా బాగా వచ్చిందో. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మరి తప్పదు కదా. హ్యాండ్స్ రెండు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, కింద పార్ట్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ ఫ్రంట్ పార్ట్. మనం ఏం చేయాలన్నా దీనికే డిజైన్ చేయాలి. మధ్యలో మనం బాల్స్ పెట్టాలి కదా, ఇప్పుడు పోటీ బటన్స్. అందుకని చెప్పేసి ఒక గీత గీసాను గుర్తు కోసం. ఇంకా మనకి స్టార్ నెక్ నేను ముందే కట్ చేసి పెట్టాను కదా, అది ఎలా ఉందో అలాగే మధ్యలో కుట్టు మీద వచ్చేసేయండి. ఎందుకంటే అటు ఇటు జరగకూడదు, ఒక సైడ్ మాత్రమే కుట్టుకోండి. ఎందుకంటే చెప్తాను, చుట్టూ కుట్టకండి. ఒక సైడు మెడ నెక్ దగ్గర నుంచి మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక సైడ్కి వచ్చేసేయండి, ఒక సైడ్ ఆపేసేయండి. ఎక్కడ ఖర్చులు కనిపించకుండా కుట్టడం కోసం అండి. ఒక సైడ్ మాత్రమే మనం టిచ్చింగ్ చేసాము. ఇప్పుడు మధ్యలో మనకి సైడ్ కుట్టుకు కూడా టక్స్కి కూడా కుట్టేసేసాము కదలకుండా ఉండడం కోసం. ఇవిగోండి మన వాళ్ళు బాల్స్ అన్నీ చుట్టేశారు. అవన్నీ మనం కట్ చేసుకోవాలి, కొంచెం హెల్ప్ చేస్తారు. అవన్నీ కొంచెం ఖర్చు కోసం ఉండిచ్చేసి క్లాత్, మిగిలిన వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కటింగ్ చేస్తే ఎంత పోతుందో వేస్ట్గా. అవి బాల్స్ అటు సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటని గుర్తులు పెట్టేసుకోండి. నేను 3 స్టెప్పులుగా 3 ప్లేసెస్లో పైన కింద ఒక మధ్యలో 3 ప్లేసులుగా పెట్టాలనుకున్నాను. కింద మనం స్టిచ్చింగ్ చేయడానికి క్లాత్ మందం వదిలేసి ఒక 4 దగ్గరగా పెట్టేసి కుట్టేయండి. నేనైతే అలాగే పెట్టాను కాబట్టి మీకు అలా చెప్తున్నాను, మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలి మళ్ళీ 4 పెట్టాను, మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలి మళ్ళీ 4 పెడుతున్నాను. 3 స్టెప్పులుగా 3 4 12 బాల్స్ అయితే పెట్టేశాను. నేను ఒకే సైడ్ ఎందుకు కుట్టా, ఇంకో సైడ్ ఎందుకు కుట్టలేదు అంటే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకు ఆ సైడ్ ఫ్రీగా ఉంది కదా క్లాత్, మనం కుట్టలేదు కదా. ఇప్పుడు మనం క్లాత్ దీని మీదకి తీసుకొచ్చి కుట్టేయడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడ ఖర్చు కనిపించదు, బాల్స్ నీట్గా కనిపిస్తాయి. కరెక్ట్గా మనం బాల్స్ ఎక్కడైతే దారం చుట్టామో అక్కడ వరకు క్లాత్ తీసుకొచ్చేసి దానిపైన నీట్గా బిర్రు కుట్టు జాగ్రత్తగా ఎటు పోకుండా వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఖర్చులు కనిపించకుండా బాల్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు వెస్ట్ క్లాత్ లైనింగ్ ఒరిజినల్ ఇప్పుడు జాయిన్ చేసుకోండి. చూడండి అసలు లైనింగ్
కట్ చేయకుండా, ఒరిజినల్ కట్ చేయకుండా బాల్స్ మధ్యలో పెట్టానన్నమాట. నీట్‌గా చాలా బాగుంటుంది అలా పెట్టుకుంటే. మొత్తం జాయింట్ చేసామనుకోండి అలా పెట్టడానికి కుదరదు. సగం వరకే జాయింట్ చేస్తేనే అలా పెట్టడానికి కుదురుతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌లో టక్స్ వేసేసుకోవాలి. నార్మల్‌గా వెనక బ్యాక్ పార్ట్‌కి వేసినట్టు వేస్తే అస్సలు బాగుండదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. మనం ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్కి వేస్తాం కదా అలా అన్నమాట. నీట్‌గా వచ్చిద్ది ఫ్రాక్. ఖతం. ఇంతటితోటి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పైన గోటేయాలన్నమాట. గోల్డ్ క్లాత్ తోటి గోటేయాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒక ఇంచు క్లాత్ తీసేసుకొని, చక్కటి క్లాతే సరిపోతుంది. ఎందుకంటే స్టార్ నెక్ కదా. ఇందాక రౌండ్ నెక్కి క్రాస్ పీస్ తీసుకోవాలి. స్టార్ నెక్, పలక నెక్ ఇలాంటి వాటికి చక్కటి పీస్ తీసుకోవాలి. ఒక సైడు హోల్ చేసి కుట్టేసిన తర్వాత పాదం మందంతో క్లాత్ ఒరిజినల్ మీద పెట్టి కుట్టేసుకోండి. స్టార్ దగ్గర మూలల్లో కొంచెం నెక్ మనకి కొంచెం మూలకి మడత పెట్టి కుట్టేసేయండి. చూడండి కొంచెం అలా కుచ్చిపెట్టామనుకోండి నీట్‌గా మూల తిరిగిద్ది అనమాట. అక్కడ మళ్ళీ ఒక టాకా పెట్టేసుకోండి నీట్‌గా మూల తిరగడానికి. అలా పెడితేనే నీట్‌గా తిరిగిద్ది. అలా పెట్టక తిరగక చాలా బాగోవు కొన్ని కుడుతుంటే కొంతమంది. మనకి ఎక్కడైతే కుచ్చు పెట్టామో అక్కడ కొంచెం తిప్పామంటే కట్ చేసామంటే నీట్‌గా వచ్చిద్ది. ఇప్పుడు ఇదే స్టార్ నెక్ కదా 3 మూలలు వస్తాయన్నమాట. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. మనం కట్ చేసే విధానంలో ఉంటుందన్నమాట. మొత్తం ఒకే లెవెల్లో గోటైతే రావాలి. హెచ్చు తగ్గులు రాకూడదు. చాలా నీట్‌గా ఉండాలి. చూడండి స్టార్ నెక్ ఎంత నీట్‌గా వచ్చిందో. నేను రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. లేదంటే కావాలి అనుకుంటే చేతి పని చేసుకోవచ్చు. నేనైతే రెండో కుట్టు వేసేసాను. స్టార్ నెక్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు జాయిన్ చేసేయండి. బ్లౌజ్ని ఎలా జాయిన్ చేస్తామో సేమ్ మనకి డ్రెస్ కూడా అంతే. ఇప్పుడు భుజం దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి రావాలి. ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి భుజం కాడికి వెళ్ళామంటే 2 సెట్ అవ్వవు. ఒకటి హెచ్చులు తగ్గులు వెళ్ళిపోతాయి అన్నమాట. 2 కుట్లు వేసేసిన తర్వాత హ్యాండ్ ఫ్రంట్ తరుగు తీసాం కదా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. లేదంటే ఆపోజిట్కి రివర్స్ వెళ్ళిపోతాయి. తరుగు తీసిని బ్యాక్కి వెళ్ళిపోతాయి. చూసుకొని జాయిన్ చేసుకోవాలి. తరుగు తీసింది ఎప్పుడు ఫ్రంట్కే రావాలి. ఫ్రంట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ 2 తీస్తాము. ఇప్పుడు రెండో సైడ్ హ్యాండ్ కూడా అంతే సేమ్. మనకి మధ్యలో కొంచెం కట్ చేసుకొని ఉంటాం కదా గుర్తు కోసం, అది ఖర్చు దగ్గరకు పెట్టేసి స్టార్ట్ చేసామంటే మళ్ళీ రెండో కుట్ట చివరికి వెళ్ళి మళ్ళీ రౌండ్ తిరుక్కొని చివరికి మధ్యలోకి వచ్చేసరికి 2 కుట్లు డబల్ కుట్టు అయిపోతుంది. సరిపోతుంది అనమాట. ఎక్కడ బయటకు తీయకుండా డబల్ కుట్టు అయిపోతుంది. మళ్ళీ మధ్యలోకి వచ్చి అయిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు ఇంకా కింద పార్ట్ ఉంది కదా దానికి ఇప్పుడు మనం పై పార్ట్ జాయిన్ చేయాలి. చూడండి కరెక్ట్ ఉందో లేదో చూసుకొని కుట్టేసుకోండి. లేదు ఎక్కువ తక్కువ ఉంది అంటే మనము మధ్యలో టాకాలు వేసాం కదా దానికి కొంచెం ఖర్చు పట్టియచ్చు. కరెక్ట్గా నాకు సరిపోతుంది అందుకని నేనేం చేయలేదు. డబల్ కుట్టేసేసుకోండి. ఏది ముందుకొచ్చినా ఏది వెనక్కొచ్చినా పర్లేదు. ఎందుకంటే మనం కింద మొత్తం ఒకే లెవెల్లో కూర్చోపెట్టేసాం కాబట్టి.
ఇప్పుడు మనకి పైన ఫ్రంట్ పార్ట్లు 2 బ్యాక్ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని కుట్టేసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు ఖర్చు పెట్టకూడదు. కరెక్ట్గా పాదం మందం ఖర్చు ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు అంటే అంతే ఉంటుంది. డబల్ కుట్టేసేసుకోండి, కొంచెం బిర్రు కుట్టేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం బోర్డర్ మిగిలింది. ఆ బోర్డర్ని వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి ఒక ఏమంటారు బెల్ట్ లాగా వేస్తున్నాను అనమాట. అది వడ్డానం లాగా కూడా అనుకోవచ్చు, బెల్ట్ లాగా కూడా అనుకోవచ్చు. కొంచెం బోర్డర్ మిగిలింది, అందుకని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను, బాగుంటుందని చెప్పేసి. మనకి ఇంకా ఎక్కడ క్లాత్ అస్సలు మిగిలేదు, మొత్తం అక్కడికక్కడికి సరిపోయింది. అక్కడి నుంచే రిటర్న్ తీసుకోవాలి, మళ్ళీ బయటికి రావడానికి లేదు మిషన్లో నుంచి క్లాత్. ఎందుకంటే నేను ఒక సైడు ఓపెన్ చేయలేదు, గమనించారో లేదా, ఫస్ట్లో కుట్టేటప్పుడు 2 ఫ్రంట్ వెనక సైడు ముందు సైడు 2 కలిపి కుట్టేశాను నేను. చూసుకొని కుట్టేసుకోండి, ఎందుకంటే మనం మొత్తం మిషన్ లోపల ఉంది కదా ఫ్రాక్ మొత్తం, ఎక్కడ ఏ క్లాత్ అయినా కుట్లో పడిపోవచ్చు, అందుకని చూసుకొని కుట్టేసుకోవాలి. నేను కొంచెం పెద్ద పట్టి పెట్టాను, ఎందుకంటే అక్కడ బాల్స్ ఉన్నాయి కదా, అవి కనిపించకుండా పోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసి కొద్ది దూరం కుట్టింది కొంచెం, మళ్ళీ కొంచెం చిన్న పట్టీ చేసి కుట్టేస్తున్నాను. ముందు అనుకోలేదు కదా మనం పట్టీ వేస్తామని, లేదంటే ఇంకొంచెం పైకి పెట్టేదాన్ని. తర్వాత అనుకున్నాను అలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అందుకే మళ్ళీ చిన్న పట్టీ చేశాను. ఇప్పుడు ఆ గ్యాప్కి అది సరిపోయింది అనమాట. చూడండి బాగా సెట్ అయిపోయింది. పాప డ్రెస్ వేసుకుంటే కూడా సూపర్ ఉంది. తను ఫస్ట్ టైం కుట్టించుకుందంట. ఇందాక నేను ఫ్రాక్ ఆదికి తీసుకున్న తనది కాదు, తను అసలు కుట్టించుకోలేదు, ఫస్ట్ టైం కుట్టించుకుంది. ఇప్పుడు బోర్ కుట్లు వేసేటప్పుడు మనకి వెనక థ్రెడ్స్ కట్టుకోవడానికి కావాలి అంటే, పైన నెక్కు కాదు నడుం దగ్గర కట్టుకోవడానికి కావాలి అంటే, ఇప్పుడు ముందే మనం కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత బోర్ కుట్టేసేటప్పుడు నడుం దగ్గర మనం అది థ్రెడ్ బొంది పెట్టేసి కుట్టాలి, అప్పుడు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. నేను 2 ఒకేసారి పెట్టి కుట్టేసాను. కుట్టిన తర్వాత ఖర్చులు లోపల పోయేలా తిప్పేసేయండి. అలా తిప్పిన తర్వాత ఇప్పుడు మనం బోర్ కుట్టేసేటప్పుడు నడుం దగ్గర కరెక్ట్గా మనకి బాడీ పార్ట్ అయిపోయే ఖర్చుల దగ్గర పెడితే మనకి నడుం దగ్గర వెనక కట్టుకోవడానికి నీట్గా వస్తుంది. బోర్ కుట్టేసేస్తున్నాను, ఇంకా అయిపోయింది ఫ్రాక్. ఇప్పుడు మనం అక్కడ లోపల బొంది మొత్తం లోపల పెట్టేసేయాలి, ఖర్చులోకి కొంచెం మాత్రమే పెట్టాలి. చూడండి మనం అక్కడ రఫ్ లాగి బయటకు వచ్చేయాలి, బోర్కి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే మనం లూజ్ చేసుకోవడానికి ఉండదు బోర్కి వెళ్ళిపోతే. ఆ తర్వాత మనము లైనింగ్ అచ్చం లోపల ఒరిజినల్కే జాయిన్ చేయండి. మనం నడుం దగ్గర నుంచి 2 ఇంచులు కిందకు వచ్చిన తర్వాత రఫ్ లాగి బయటకు వచ్చేసి అచ్చం లోపల లైనింగ్ ఒరిజినల్ మాత్రమే కుట్టేసుకోండి. లోపల ఒరిజినల్ కుట్టుకున్న తర్వాత పైన
అక్కడ కొంచెం ఓపెన్ చేసి పైన లైనింగ్ మళ్ళీ ఓన్లీ లైనింగ్ మాత్రమే కుట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కొంచెం లాగినప్పుడు లైనింగ్ కూడా పైకి రాకుండా ఓన్లీ ఒరిజినల్ మాత్రమే, ఒరిజినల్ లైనింగ్ సెట్ అవ్వకుండా కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది. ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ అంతేనండి. బార్కి వెళ్ళిపోకూడదు, కానీ ఇక్కడ మనకి బార్కి ఓపెన్ ఉండదు. మనం ఇందాకే క్లోజ్ చేసేసాం కదా ఫస్ట్లోనే. ఇక్కడ ఓన్లీ నడుము దగ్గర నుంచి 2 ఇంచులు మాత్రమే కిందకు ఓపెన్ ఉంటుంది, తర్వాత ఓపెన్ ఉండదు, క్లోజ్ ఉంటుంది. మనం లూజ్ చేసుకోవాలన్నా బిర్రు చేసుకోవాలన్నా అంతవరకే, కాబట్టి అంతవరకే సపరేట్గా అలా ఉంటే నీట్గా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చాలా అంటే చాలా నీట్గా నార్మల్ ఫ్రాక్, చాలా అంటే చాలా నీట్గా చాలా ఫాస్ట్గా అయిపోయేలా అయితే ఉంది చూడండి. ఇది ఫైనల్గా ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో